Yeah, this is our project, right? Okay, మనం ఇందులో ఎక్కడ వరకు చేసాము? What we done? Okay, yeah. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? మనకి ఇక్కడ పైన ఫస్ట్ టూల్ బార్ వచ్చింది. ఓకే, మెయిన్ మెనూ వచ్చింది. మెయిన్ మెనూలో ఆప్షన్స్ అయితే ఇంకా చేంజ్ చేయాలి. ఆప్షన్స్ అయితే మళ్ళీ చేద్దాము. ప్రతిదానికి కమాండ్ ఇవ్వాలి. అబౌట్ టీకే ఉంది కదా, అబౌట్ టీకేని ఇవాళ చేంజ్ చేద్దాం. ఓకే, అబౌట్ టీకేలో కంపేర్ ప్రాజెక్ట్ చేయాలి. నెక్స్ట్ డెమో టీకే హెల్ప్, ఇది ఫైన్. ఎడిట్ కాపీ పేస్ట్ ఇవన్నీ ఫైన్. ఓకే, నెక్స్ట్ ఫైల్, న్యూ ఫైల్, ఓపెన్, సేవ్, ఎగ్జిట్ ఇదంతా ఫైన్. సో హెల్ప్లో అబౌట్ టీకేని చేంజ్ చేద్దాం. ఓకే, అబౌట్ టీకేని ఎలా చేంజ్ చేయాలి? అబౌట్ టీకే బటన్ క్లిక్ చేయగానే ఓకే మనకి ఏం కావాలి? ఒక విండో రావాలి. ఓకే, జనరల్ Anna, sorry to interrupt you. Your voice, I don't know. It's my network issue or your network issue. Sai, you are able to hear me clearly or your side also it's a network issue? ఇప్పుడు ఓకే అన్న, ఇప్పుడు బాగానే వస్తుంది వాయిస్. ఓకే, వంశీ ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ కాండి, ఎందుకంటే నా సైడ్ మోస్ట్లీ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మై సైడ్ ఇట్స్ బీమ్ ఫైబర్ నెట్. మీరు మొబైల్ డేటా నుంచి కనెక్ట్ అయితే మాత్రం ఏం చేయలేము. ఒకవేళ మీది వైఫై అయితే ఇంకా చూడాలి. ఓకే ఓకే అన్న. Okay, so about us, about okay, TK help about okay, the name and name and పెడుతున్నానండి. about comparex. okay, about compare ఏం పెట్టుకున్నాం? compare x పెట్టుకున్నాం, compare d పెట్టుకున్నాం. compare x, compare d. okay, compare d, about compare d. okay, about compare d 1.0.0. okay, about compare 0.0.0. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? సో దానికి ఇన్ఫర్మేషన్ రాయాలి, అవునా? సో మనకేం కావాలి? ఒక సపరేట్ విండో అన్నది జనరేట్ కావాలి, అవునా? ఎప్పుడైతే మనం ఇదిని క్లిక్ చేస్తామో వీ నీడ్ వన్ మోర్ విండో. ఆ విండోలో మనకి ఏం కావాలి? ఇన్ఫర్మేషన్ మాత్రమే రావాలి, అవునా? సో దానికోసం నేను ఏం చేశానంటే కంపేర్ ప్రాజెక్ట్ ఇన్ఫో. ఓకే, కంపేర్ ప్రాజెక్ట్ ఇన్ఫో అని ఒక మెనూ తీసుకుంటున్నా, ఐ మీన్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, డెఫ్ కంపేర్ ప్రాజెక్ట్ ఇన్ఫో. సో ఇక్కడ ఎప్పుడైతే ఇది క్రియేట్ చేస్తామో ఇక్కడ నేను కంపేర్ ప్రాజెక్ట్ ఇన్ఫో విండో, ఓకే, విడి అని రాస్తున్నా. ఆర్ ఇంత పెద్ద కూడా రాయాల్సిన పనిలేదు. జనరల్గా విండో, ఈ విండోలో ఏం కావాలి? ఈ విండోలో ఒక విండో జనరేట్ కావాలి, అవునా? ఒక విండో జనరేట్ కావాలి. విండో ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది? tk.tk నుంచి విండో జనరేట్ అవుతుంది, అవునా? సో ఈ విండో జనరేట్ అయిన తర్వాత ఇది కనిపించాలి, లేదు దీని మీద నాకు టైటిల్ రావాలి అంటే ఏం చేయాలి? డాట్ టైటిల్ ఏం పెడదాము? ఓన్లీ మళ్ళీ కంపేర్ ప్రాజెక్ట్ ఇన్ఫో అని పెడుతున్నాం టైటిల్. ఓకే, కంపేర్ ప్రాజెక్ట్ ఆర్ కంపేర్ డి యాప్ 1.0.0 ఇన్ఫర్మేషన్. ఓకే, అదే ఇక్కడ మనం చూస్తే హెల్ప్కి వెళ్ళి అబౌట్ స్పైడర్ అంటే ఏమొస్తుందో చూడండి. ఒక విండో వచ్చింది, ఒక విండో వచ్చి దాంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అవునా? రైట్. సో
మనకు అలాగే దానికి టైటిల్ కూడా వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఏం రాస్తున్నాం, ఇన్ఫర్మేషన్ అని రాసిన తర్వాత ఇక్కడ ఈ విండోలో నేను ఏం చేస్తున్నా అంటే ఒక లేబుల్ రాద్దాం. ఓకే, ఒక సింపుల్గా ఒక లేబుల్ రాద్దాము. సో హౌ టు యాడ్ అ లేబుల్, చెప్పాలండి, లేబుల్ ఎలా రాయాలో చెప్పాలి. ఓకే, లేబుల్ డాట్ టీకే డాట్ లేబుల్. ఎస్, ఓకే, టీకే డాట్ లేబుల్. ఓకే, టెక్స్ట్ దాని లోపల టెక్స్ట్. సో నేను టెక్స్ట్ పాస్ చేస్తున్నా. టెక్స్ట్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమని పాస్ చేద్దామంటే, ఓకే దిస్ ఈజ్ కంపేర్ డి, ఓకే కంపేర్ డి యాప్ 1.0.0. ఓకే, ఓకే, in this project or project అనకుండా in this application we are doing the compare operation between, just a minute, between, okay, yeah, compare between two text, okay, two text or two text అని రాద్దాం. ఓకే, two text. ఓకే, సో later also we can add, ఇది మళ్ళీ మనం యాడ్ చేయొచ్చు, బట్ స్టిల్. సో ఇక్కడ నేను ఏమని ఇస్తున్నానంటే టెక్స్ట్ బెటర్ టెక్స్ట్ 1 అని ఇస్తున్నా. ఇక్కడ కూడా టెక్స్ట్ 1 పాస్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ ప్యాక్ ఈజ్ ఫైన్. సో ప్యాక్లో ప్యాడెక్స్, యా ఇది ఫైన్. లేదు అంటే గ్రిడ్ కూడా మనం చేసుకోవచ్చు. సరే, ఒక్కసారి మనం దీన్ని ట్రయల్ చేద్దాం. ఓకేనా, సో ఎగ్జిక్యూట్ దిస్. సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు విండో వచ్చింది. ఓకే, ఈ విండోలో హెల్ప్ బటన్లో అబౌట్ కంపారిటివ్ 1.0.0. ఓకే, ఇది క్లిక్ చేయగానే ఒక విండో రావాలి. మనకు ఒక విండో వచ్చింది. ఓకే, ఈ విండో మీద లేబుల్ రాలేదు. ఓకే, ఈ విండో మీద మనకి ఏంటంటే లేబుల్ రాలేదు. సో లేబుల్ ఎక్కడికో మూవ్ అయింది. సో లేబుల్ ఎందుకు మూవ్ అయింది, ఎక్కడికి మూవ్ అయింది, అసలు ఎందుకు రాలేదు అని అంటే, సో ఇక్కడ చూడండి మనము కాపీ పేస్ట్ చేసాం కాబట్టి ఇట్ వాజ్ అ మిస్టేక్. సో ఫ్రేమ్ మీదకి మూవ్ కాకుండా మనకి ఎక్కడికి రావాలి, కంపేర్ ప్రాజెక్ట్ ఇన్ఫో WD మీదకి మన ఇన్ఫర్మేషన్ రావాలి. ఓకే, సో నౌ ఇట్ విల్ బి ఫైన్. చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, డోంట్ వరీ. ఓకే, వి గాట్ దిస్ వన్. సో చూడండి వచ్చిందా ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ కంపారిటీ వచ్చింది. సో ఇంకా దీని మీద కొంచెం క్లారిటీగా తీసుకోవాలి అని అనుకుంటే వీ కెన్ పుట్ వన్ మోర్ బటన్ హియర్. ఒక బటన్ పెట్టేద్దాము. సో ఆ బటన్ ఏంటి అని అంటే, పైన మనం క్లోజ్ చేయడం కాకుండా సో ఇక్కడ కంపేర్ బటన్ టాప్ ఫ్రేమ్లో కాకుండా ఎక్కడ రావాలండి, నాకు కంపేర్ ప్రాజెక్ట్ ఇన్ఫో విండోలోనే రావాలి. సో ఈ విండోలో వచ్చాక బటన్ ఏంటండి, బటన్ పిట్. ఓకే, బటన్ ఏంటండి, బటన్ నేమ్ వచ్చేసి పిట్. లాజిక్ ఏం చేయాలి, కంపేర్ ప్రాజెక్ట్ WD Ctrl+C Ctrl+V డాట్ destroy. ఓకే, డాట్ destroy అంటే ఏమవుతుందండి, ఇట్ విల్ destroy. ఓకే, కంపేర్ బటన్కి బదులు నేను ఏమని పెడుతున్నా, క్విట్ బటన్. ఇక్కడ కంపేర్, ఓకే కంపేర్ ఇన్ఫో, ఓకే బెటర్
ఇదంతా రాస్తాను. నేమ్స్ కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదండి, మీకు అర్థం కావడం కోసం ఇంత పెద్దగా రాస్తున్నా. బట్ యాక్సెప్ట్ చేయాలి ఇంత పెద్ద నేమ్స్. వీ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ అ షార్ట్ కట్ నేమ్స్. ఓకే, మనం షార్ట్ కట్ నేమ్స్ క్రియేట్ చేయాల్సింది. ఓకే, సో నేను ఏం చేశానండి, ఎప్పుడైతే ఆ హెల్ప్ బటన్ మీద, ఐ మీన్ ఇన్ఫర్మేషన్ బటన్ మీద, అబౌట్ అస్ బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ బటన్ క్లిక్ చేయగానే ఇట్ విల్ షో వన్ లేబుల్. అది ఏం చేస్తుంది, ఒక లేబుల్ని చూపిస్తుంది, కింద బటన్ వస్తుంది. ఆ బటన్ మీద ఏమని ఉంటుంది, బటన్ మీద క్విట్ అని ఉంటుంది. క్విట్ కొట్టగానే ఆ విండో అన్నది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, దిస్ వాట్ అవర్ లాజిక్. ఈ లాజిక్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో మనకి ఏమొచ్చిందండి, దిస్ ఇస్ అ ప్రాజెక్ట్ హెల్ప్ అబౌట్ కంపేర్ డి. ఓకే, క్లిక్ చేసాము. క్లిక్ చేశాక ఓకే, ఇట్ ఈస్ నాట్ షోన్ విండో, వై? ఓకే, సో నల్ మెయిన్ విండో అని ఎర్రర్ వచ్చింది. ఎక్కడ ఎర్రర్ వచ్చిందో డీబగ్ చేద్దాం. ఈవెంట్ కమాండ్ అప్లికేషన్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ వైల్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, 1 minute, డిస్ట్రాయ్ దగ్గర ఎర్రర్ వచ్చిందని అంటుంది. సో జస్ట్ డిస్ట్రాయ్. అబౌట్ కంపేర్ డి. ఓకే, చూడండి ఇప్పుడు వచ్చింది. సో అక్కడ పెరెన్సీస్ అవసరం లేదు, మనం పెట్టాం కాబట్టి ఇటు త్రోన్ ఎర్రర్. సో నేను ఇప్పుడు క్విట్ బటన్ కొట్టగానే ఏమవుతుందండి, ఈ విండో పోతుంది, బట్ బ్యాక్ విండో అలాగే ఉంటుంది. ఓకే, అంతేనా? అంతే. సో ఇది నాకు విండో వచ్చింది, ఇన్ఫర్మేషన్ విండో. క్విట్ కొట్టా, బట్ బ్యాక్ విండో అలాగే ఉంటుంది. ఎందుకు? అది ఇన్ఫర్మేషన్ కాబట్టి మొత్తం సాఫ్ట్వేర్ క్లోజ్ కాకూడదు. ఓకే, మొత్తం ఓకే, సాఫ్ట్వేర్ ఏం కావద్దండి, మొత్తం సాఫ్ట్వేర్ క్లోజ్ కాకూడదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ చూపెట్టి అది క్లోజ్ అయిపోవాలి. ఓకే, దీన్ని ఇంకా మీరు బ్యూటిఫై చేయొచ్చండి. ఓకే, ఇంకా మీరు బ్యూటిఫై చేయొచ్చు, ఇంకా ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. ఓకే, సో ఒకవేళ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే, మనం ఆల్రెడీ మొన్న ఎందులో చూసాము, చాట్ జీపీటీలో చూసాము, అవునా? సో సమ్వేర్ చాట్ జీపీటీలో చూసాం కదా. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. సో ఇట్స్ పాసిబుల్ టు డెవలప్. ఓకే, బిల్ట్ ఇన్. ఓకే, ఫైన్. ఓకే, సో కంట్రోల్ సి. ఓకే, నేను ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీ నుంచి కాపీ చేశానండి. సో దిస్ వాట్ మై ఇన్ఫర్మేషన్. ఓకే, సో సేవ్. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. వచ్చింది హెల్ప్ అబౌట్. సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, దీంట్లో న్యూ లైన్ ఎక్కడ రావాలి, ఇంకా ఇది ఎలా రావాలి అనేది మీరు చేయొచ్చు. ఇది చూడండి, విండో క్రాస్ అయిపోయింది. సో విండో బార్డర్స్ మనం సెట్ చేయాలి. ఓకే, విండో బార్డర్ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలండి, బోర్డర్స్ సెలెక్ట్ చేయాలంటే ఎలా చేయాలి, డాట్ జియోమెట్రీ చెప్పాలండి మీరే. ఓకే, జియోమెట్రీలో నేను ఏమని ఇస్తున్నా అంటే 300x. ఓకే, 400x 200 ఇద్దాం. 400x 200. సో నో ఎగ్జిక్యూట్. సో హెల్ప్ అబౌట్ అస్ కంపేర్ బటన్. ఓకే, ఇది కొంచెం బాగుంది చూడండి. సో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ ఇంకా ఇది కట్ అయింది. ఓకే, ఇంకా కట్ అయింది, బట్ స్టిల్ యూ నీడ్ టు మేక్ ఇట్. ఓకే, దాన్ని ఇంకా మీరు ఇది చేయాలి. సో బెటర్ నేను ఏంటి అంటే, అది అలా రావాలి అని అంటే 1 minute. ఓకే, అలైన్ చేద్దాం. అలైన్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఓకే, టైమ్ may take implicit. Okay, once it's fine. Your experience. Okay, tick enter. ఓకే, ఇక్కడ కామ్ వచ్చింది. ఓకే, ఇక్కడ. సో నేను ర్యాండమ్గా చేస్తున్నా, మళ్ళీ మీరు దీన్ని నీట్గా అలైన్ చేయండి. ఓకేనా? ఓకే, దిస్ విల్ బి ఫైన్. ఇంకా మనం జస్టిఫై కూడా చేయొచ్చండి. ఇక్కడ టెక్స్ట్ జస్టిఫై రాయొచ్చు,
బట్ వీఆర్ నాట్ రైటింగ్ యాజ్ అ జస్టిఫై. సో లేదు అంటే ఒక నిమిషం ఆగండి. కామా జస్టిఫై ఉందా ఒక్కసారి నన్ను చూడనివ్వండి. జస్టిఫై, ఓకే. జస్టిఫై 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 అంటే అంత సమానంగా రావండి. సో ఓకే జస్టిఫై రావాలా? ఓకే, జస్ట్ అ మినిట్, విల్ చెక్ అండ్ రైట్. ఓకే జస్టిఫై ఇన్ టికింటర్. ఓకే, రైట్ లెఫ్ట్ సెంటర్. ఓకే, నేను ఏం తీసుకున్నానండి? సెంటర్ తీసుకున్నాను. ఓకే, జస్టిఫై మనకి ఏం కావాలండి? రైట్ కానీ లెఫ్ట్ కానీ సెంటర్ కానీ ఉంటుంది. సో నేను ఐఎమ్ టేకింగ్ అది సెంటర్. ఓ హలో guys, you are able to hear me, right? యా అన్న Okay, yeah, it's fine. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? లేదన్న స్క్రీన్ షేర్ అవ్వదు.